हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हाँ प्रभु, हरे कृष्ण, दंडवत प्रणाम। చాలా దివసాలుగా మీ దర్శనం అయింది ప్రభు. హరే కృష్ణ. ఓకే, రెడీయా మరి? तर హరే కృష్ణ అందరి భక్తులకి. ఇవాళ మన సీత శ్రీమాన్ సర్వగుణ సంపన్న ప్రభుజీ మన ఇంట్లో ఉన్నాడు. కృష్ణ కథ, కృష్ణ చర్చలో పట్ల సార్ ప్రభుజీ అయితే ఒక విశేష గుణం ఏమిన్నదంటే ఎంత బి అది నార్మల్ ఉట్టి సేవ ఉండాలి ప్రభుజీ, ఎంత హృదయపూర్వకంగా చేస్తాడని అట్లా. ఎట్లయితే యుధిష్ఠిర్ మహారాజ్ లోపల ఏమైతే యజ్ఞం ఏమైతే కార్యక్రమం ఉండే అట్లా పెద్ద యజ్ఞం చేసిండే, ఆడ భగవంతుడు స్వయం కృష్ణ లేదా 2 సేవలు తీసుకుండే అట్లా. ఎట్లకి అంటే యుధిష్ఠిర్ మహారాజ్కి చెప్తాడు అన్నట్ట, ఎట్లయితే అతిథి వస్తలుగా వాళ్ళందరిలో చరణ్ ఇంక అడుగుతా అంటాడు అని, అందరు తిన్నాక లేదా వాళ్ళది ఏమైతే ఇష్టాకున్నది కాదు నేను తీసుకుంటా, నేను వాడతా అని చెప్తాడు అన్నట్టు. అట్లా ఈ ప్రభుజీ లోపట్ల చాలా విశేషంగా ఉన్నదని అట్లా. సార్ ప్రభుజీతో మనం ఇలా భగవంతుని గుణగాన్ భక్తులది గుణగాన్ జర మనం శ్రవణం చేశాం. సరేనా? హరే కృష్ణ. हरे कृष्ण. आवाज वస్తుందా प्रभु? आवाज. तर हरे कृष्ण, అందరు భక్తుల చరణి దండవత్ ప్రణాం. నా దాంట్లో तर ఆ గుండ్లు లేవు, ఏదో భక్తులు ఆ రకంగా చూస్తారొచ్చు, पण నా భక్తులది గూనే ఉన్నది ఎదురుంతా మంచి చూసేది. దాంట్లో ప్రయత్నం చేస్తా ఎంతైతే అంత ఇన్నది ఏమైతే ఉన్నదో అది చెప్పే ప్రయత్నం చేస్తా, किंवा ఏమైతే వాతాచింది ఉన్నది అది చెప్పే ప్రయత్నం చేస్తా. ఓం అజ్ఞానతిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేమభూతలే శ్రీమతి భక్తి వేదాంతి నామిని నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది కాశాదేశతారిణి వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. पहिली गोष्ट ఉన్నది की నాకు మీరు అందరు క్షమ చేయాలి, ఎందుకంటే నాది లాయకి లేదు మాట్లాడేది ఇక్కడ కూర్చునేది. నాకు ఫక్త శ్రవణ చేసేది నాకు అవడొస్తుంది, చెప్పేది ఎక్క అవడా. ఇది तर ఏదో భక్తులు నాకు మौका ఇచ్చిరు किंवा ఛాన్స్ ఇచ్చిరు, అది యోగ్య ప్రకారే వాళ్ళ ప్రసన్న కోరంకి మాట్లాడే ప్రయత్నం చేస్తా. అని ఇతర ద్వారా ఒకటి ప్రభుజీ మీ వాయిస్ మన ఆగుతుంది త్రుటి ప్రభుజీ. అయితే ఆపుతుందా? కొద్దిగా ఆగుతుంది. ఆపుతుందా ప్రభు వాయిస్? వస్తుంది వస్తుంది. तर ఏమైనా త్రుటి అయితే तर మీరు అందరూ భక్తులు క్షమ చేయాలి, ఎందుకంటే మీ యొక్క దాస్ అనుకోలి किंवा మీ యొక్క సేవక్ అనుకోలి, ఏమనుకున్నా సరే तर నాకు క్షమ చేస్తారని ఆ విశ్వాసంతోనే నేను చెప్పేది ప్రయత్నం చేస్తా. హరే కృష్ణ. तर మనం శీల ప్రభుపాద్ గురించి చూడడం చర్చ చేశాం. అంటే నేను ఎప్పుడైతే భక్తుల ముఖ ద్వారా విన్నా గురు మహారాజ్ అని చెప్తాడు, तर ప్రభుపాద్ ఎప్పుడైతే అది పరిక్రమ చేసి ఎప్పుడైతే వాళ్ళ గురుకు అంటే కథ ఉంటుంది కదా, కథ ద్వారా అంటే అందరూ 90% మంది భగవంతుని దర్శనకు పోతారు, तर ప్రభుపాద ఒక 10% మంది ఆడ కూర్చుంటారంట కథ అయిన దాంట్లో. అలా ప్రభుపాద్ పని ఉంటాడు అన్నట్టు. అంటే శ్రవణ ఉన్న చూడు ఎంత మహత్వం ఉన్నది ప్రభుపాద్ మనకు చెప్తుంది. అంటే ఎప్పుడైతే ప్రభుపాద్ శ్రవణ చేసినాకనే ఇవాళ ఇంత పెద్ద సంస్థ మనది లీలాడింది ఉన్నది, ప్రభుపాద్ ఇంత పెద్ద సంస్థ స్థాపన చేసిండు. ప్రభుపాద్ శ్రవణ చేయకుంటే ప్రభుపాద్కు ఆదేశ్ దొరకకుంటే వాళ్ళ గురు మహారాజ్ ద్వారా तर మనకు ఇవాళ ఇంత పెద్ద సంస్థ దొరుకుతుందో లేదో అది భగవంతుని కెరక. అంటే అది ఆదేశ్ దిక్కెళ్ళి ప్రభుపాద్ మనకు ఏమైతే విదేశీకి ఏమైతే ప్రచారం చేసిండు వాళ్ళ గురు మహారాజ్ ప్రసన్న కురంకి, तर అది ప్రభుపాద్ సఫలైన అన్నట్టు. అంటే గురు మహారాజ్ది
సఫల ప్రభుపాద్ సఫల్ అన్నట్టు. అంటే గురు మహారాజ్కు సఫల్ చేస్తే స్వయం పన్ అది అంటారు కదా. ఎట్లయితే ఒక కార్ ఉంటుంది, మాలక్ ఎట్లయితే ఏసీ తీసుకుంటాడు చూడు, ఏసీ పెడితేలే అది వాళ్ళ దాస్కు పని వస్తా అన్నట్టు నౌకర్కు. అట్లా వాళ్ళ గురు మహారాజ్కు ప్రసన్న చేసిండు ఇతని పని. అంటే ఇంత పెద్ద ప్రచార కార్యాల అంటిండు, మన అసంటి చిన్న చిన్న భక్తులకు పైన అంటించిండు. ప్రభుపాద్ భగవంతుని సేవల అందరికీ అంటించి చాలా మన పైన ఎంత పెద్ద ఉపకారం చేసిండు. అంటే నేను మొన్న ఒక లెక్చర్లో వినవాటింటి, మన తల్లి తండ్రి కూడా వీళ్ళే మనది ఏమంటారు, ఒక రకంగా చూస్తే ఫక్త శరీర పోషణ చేస్తారు వాళ్ళు, ఆత్మ పోषण ఎవరి పని చేయరని ఎవరు ఆ ज्ञान पण ఇయ్యరు. तर फक्त प्रभुपाद संस्थालने किंवा प्रभुपाद शेवटी प्रभुपाद भूकलने మనకి ఇవి దొరికి శకాస్తాయి की మనం ఆత్మ ఉన్నాము किंवा ఆత్మిక కార్యాలు ఏం ఉన్నాయి, కర్తవ్యాలు ఏం ఉన్నాయి, అవి మనం ఈ సంస్థలనే సూచి శకాస్తాం. तर ఒకసారి నాకు పైన ఒకటి ఇట్లాంటి ఏమంటారు దానికి, అంటే శ్రవణది ఎంత మహత్వం ఉన్నది, ఇది ఒకటి ఒకసారి నా అనుభవంలో వచ్చింది అన్నట్టు. ఒక పరి ఏమైంది, అందరం నీరా నర్సింగ్ పోయిండే భక్తులం అందరం. तर నీరా నర్సింగ్ పోయినప్పుడు అలా నర్సింగ్ భగవాన్ది మూర్తి ఉండే అని ప్రహ్లాద్ మహారాజు స్వయం అది వాళ్ళతో చేసిండంట. అది మాకు ఎరకలేకుండే ఫస్ట్. పైలా పోయినాక ఆయనకి ఆడ దర్శనం వగैरे తీసుకున్నాం. तर काही భక్తులు मोजके ఒక 4-5 భక్తులు ఒక 10-20 రూపాయలు వేసిరు ఆడ భగవంతుని గల్లలలా. तर ఇక బాకీ అందరం కూర్చున్నాము. అంటే ప్రభుజీ సుధామామిత్ర ప్రభుజీ ఏం చేసిండు, ఆడ పూజారి ఏమైతే ఉన్నాడో అతనికి ఆడది ఏమైనా లీలా సంబంధించి చెప్పన్నాడు. అయితే ఆడ పూజారి వచ్చి చెప్పిండు, ఇది ఇట్లా ప్రహ్లాద్ మహారాజ్ స్థాపన చేసింది ఉన్నది, ఎన్ని 1000 వర్ష కింద నాకు జ్ఞానం లేదు. तर ఇట్లా ఇది వాళ్ళతో కట్టింది ఉన్నది, ఇట్లా ఏమేమో చెప్పిండు. అని అది ఏమైతే అఖండ దివా ఉన్నది, అది అఖండ దివా ఆనాటి నుంచి 20 దగ్గర వెలుగుతున్నది. तर మీలాగా భక్తులు ఎప్పుడైతే టూరిస్ట్ వస్తారు, तर వాళ్ళు ఏమైనా ఇట్లా దానిస్తే దాంతో ఇంకా తోడం వెలుగుతుంది, మీ పితృలకి సంతృష్టి ఉంటారు, ఇట్లా బరేజ్ काही చెప్పిండు అతను. చెప్పిందికెళ్ళే అంటే అప్పుడు ఆయనకి అందరు భక్తులు ఏం చేశారు, లైన్ అంటించారు ఇక. అంటే లక్ష్మీ ఇయ్యం కోరంకి, అంటే దేనికి ఇయ్యం కోరంకి, ఎవరికి ఎంత అయితే అంత 50, 100, 500, 1000 ఎవరు ఎంత ఇచ్చారు, ఇక వాళ్ళ వాళ్ళ యథాశక్తి అనుసారం ఇచ్చారు అన్నట్టు. అంటే ఫస్ట్ మనం చూస్తాం చూడు, అది అంటే ప్రభుపాద్వి అంటాడు కదా, ఫక్త కళ్ళతో దర్శనం చేస్తే అది మనము అదేం జీవనంలో ఉత్తరాసుకోము. ఎప్పుడైతే ఇంటాం చూడు, ఇన్నాక ఆ వ్యక్తి జీవనంలో ఉత్తరాసుకుంటాడు. సరే నాకు ఇక్కడ అనుభవం అనిపించిందిలే, పైల భగవంతుని చూసినాం, మనకు అంత అనిపించలేదు, అంత బాగా అనిపించలేదు, అంత శ్రద్ధ అనిపించలేదు అన్నట్టు, అనిపించలే కూడా అవి. సరే ఎప్పుడైతే ఆడది ద్వారా పూజారి ద్వారా ఏమైతే విన్నాక అరే ఖరచ్ మనం చేయాలి అని యథాశక్తి అందరూ దాని ఇచ్చారు, పాడే అంటించి ఇచ్చారు అన్నట్టు. అంటే దాంతో చూడొచ్చకి మనము శ్రవణ్ ఇంకా మహత్తున్నది. శ్రవణ్ ద్వారా ప్రభుపాదది నాకు ఇది లీలా జ్ఞానం వచ్చింది అన్నట్టు. నాది జీవనంలో కూడా ఇది అనుభవం అనిపించింది ఆడ. तर ఒక పారి ఏమవుతుంది, నేను ఇది మన లీలా అమృత్లో వాచొచ్చింది ఉన్నది. तर చైతన్య మహాప్రభు ఏమైతే వాళ్ళ అంటే పైలా చిన్నగా ఉన్నప్పుడు तर ఇట్లా పాఠశాల తీసుకుంటుండే అన్నట్టు, పిల్లలకు నేర్పేది. तर అన్ని అర్థం ఏం తీస్తుండే కన్నా కృష్ణ మీదనే తీస్తుండే, ప్రత్యేక అక్షర కృష్ణ మీదకే లాస్ట్కి వచ్చి ఎండ్ చేస్తుండే. तर అంటే ఇక ఆ వ్యక్తులు ఏమైతే ఉంటారు కదా పిల్లలు, గట్లెట్లా ఉంటుంది, ఆ భక్త కృష్ణుదే అర్థం ఎట్లా వెళ్తుంది అని ఇట్లా అన్నాడు. ఆయనకి చైతన్య మహాప్రభు ఏం చేసిండు, ఆ శాల బంద్ చేసినాక అంటే ఇంతనే ఉన్నారు లీలా. సరే అంటే ఇక ప్రభుపాద్ది ముంగట అదే దాంట్లో కింద ఉన్నది. సరే ప్రభుపాద్ అంటాడు, అంటే ప్రభుపాద్ పనిలే ఒక సంస్కృతి నేర్పుతారు వాళ్ళ శిష్యులకు. సంస్కృతి నేర్పుతా ఉంటే తోడం దివస్ రుచి చూపిస్తారు వాళ్ళ శిష్యులు ఆడ విదేశీలా. तर ఇక తోడం దివస్ అయినాక రుచి చూపారు వాళ్ళు. రుచి చూపినందుకెళ్ళి ఇక ప్రభుపాద్ అనిపిస్తుంది, ఇది వీళ్ళకి ఏం అవసరం లేదు, పోతే వీళ్ళు ఎట్లాక వీళ్ళు అని ఆయనగా అది సంస్థ బంద్ చేస్తారు అన్నట్టు. అంటే అది ఏమైతే నేర్పేది సంస్కృతి నేర్పవటేనిగా అది బంద్ చేస్తారు అన్నట్టు. అంటే నాకు తోడం స్మరణ ఏంటిలే, మాది ఏమైతే సెంటర్ ఉన్నది ఇప్పుడు
భక్తుల ద్వారా ఏమైనా రుచి చూపిస్తున్నాం, భక్తులు వచ్చి కథ చెప్తున్నారు, తర్వాత అది యోగ్య రీతిలో అవుతుంది, కానీ ఇది ఇట్లనే ముంగడ కావాలని భగవంతునికి మీ భక్తులకు అందరికీ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎంత అయితే మనం భాగవత్ శ్రవణ చేస్తామో అదంతా భగవంతునికి ప్రియ అవుతాం, ఇవ దగ్గర అవుతాం అన్నట్టు. సరే అంటే మనం రుచి చూపేకుంటే ఏమవుతుంది, చైతన్య మహాప్రభు వాళ్ళ పిల్లలు చూపేయాలని అదేమైతే పాఠశాల బంద్ చేసిండు, ప్రభుపాద్ సంస్కృత్ నేర్పలేని ఆ శాళ పని ప్రభుపాద్ బంద్ చేసిండు. మనం జర సెంటర్ ప్రతి రుచి చూపేయకుంటేలే మన సెంటర్కి ఎప్పుడు బంద్ అయితే కాస్తుందని ఇట్లా నాకు స్మరణ అయింది. జర ఒక భక్తది స్వభావం ఏముంటా అంటేలే, భక్తి ఏముంటాడు చూడు, ఒక కాసవ్ లాగా ఉంటాడు అన్నట్టు. కాసవ్ది గూను ఉంటుంది కిలే ఎప్పటికీ లోపట్లోనే ఉంటాడు అన్నట్టు. ఎప్పుడైతే ఎవ్వరు ఉండరు చూడు తరాడు ఎదురుగా, అప్పుడు వాళ్ళే అన్నీ ఏమైతే శరీరం ఉంటుంది అది బయటకు తీస్తారు అన్నట్టు. కాళ్ళు, చేయిలు, ఇవా ముఖం, ఆ నెత్తి పని లోపల తీసుకుపోతాడు అన్నట్టు. అది భక్తది స్వభావం అన్నట్టు. సరే మనము దీని నుంచి చూడొచ్చు భారీ బయట వ్యక్తులు ఎట్లుంటారు అని మన భక్తులు ఎట్లా ఉంటారు. సరే ఒకసారి కనకదాస్ అనుకుంటా, అతని భక్త పేరు నాకు ఎరకలేదు. సరే ఒక లీల ఉన్నది ఇట్లనే, ఆ భక్తి ఏం చేస్తాడు, కనకదాస్ అనుకోరు కదా ఇవ నాకు సెక్రతో అది ధ్యానం లేదు పేరు. తర్వాత అతనికి ఒక మనం ఇప్పుడు బ్యాకప్ సేవ చేస్తాము, బరేజ్కాయ బాసనలు ఉంటాయిగా, ఇత్తడి జర్మనీ అవి తోమేడి ఉంటాయి. తర్వాత అతనికి ఇస్తారు. సరే ఇచ్చినాక బరేజ్కాయ మందికి ఇస్తారు శిష్యులకు, అందరూ మీద మీద తోమి తీసుకొస్తారు. అంతగా కనకదాస్ ఏం చేస్తాడు, లోపంచలు తోముతాడు, తోమి తెచ్చిస్తాడు అన్నట్టు వాళ్ళ గురువుకు. సరే వాళ్ళ గురువు ఏం చేస్తాడు, అందరి మీద మీద చమకాస్తూ ఉంటాయి. సరే కనకదాస్ చూస్తాడికి, అరే ఇతని లోపట్ల తోమి నేను చమకాచింది లోపట్ల. సరే అట్లా వాళ్ళ గురువు లగేజ్ కనకదాసి భాషను స్వీకరిస్తారు, వాక్యాన్ని తీసిపెడతారు, మీరు యోగ్యరీతిగా తోమలేరని. అంటే భక్తి స్వభావం ఉంటుంది, లోపంచలి స్వచ్ఛత కావాలి. భగవంతుడికి అంటారుగా చేతో దర్పణం మార్జనం అంటే లోపంచలి కావాలి, బయటంచలి సమాజం మనం చూస్తాం ధార్మిక అంటే ఇలా కృష్ణ భక్త ప్రభుత్వం చెప్పబట్టిండే ఏమైతే నవ దివస్ నవరాత్రి అయింది, గణపతి అయింది, तर ఆడపన్ వాళ్ళు ఏం చేస్తారు చూడు, భక్త ఎప్పుడైతే వస్తారు చూడు, గణపతి వస్తే గణపతి జయ 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 అంటారు, అంబాబాయి వస్తే అంబాబాయికి జయ 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 అంటారు. మళ్ళా మిగతా పూర్ణ వర్షభర వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకే పత్తా ఉండదు ఇక. అంటే ఆడ ప్రభుజీ చెప్పవాటండే కృష్ణ భక్త ప్రభు అంటే మనది ఎట్లా ఉంటుంది, నిత్య సేవ ఉంటుంది. నిత్య సేవ అంటే రోజు మనం నామం తీసుకునే ప్రయత్నం చేస్తాము, భలే అది యోగ్య అవుతుందో లేదో భగవంతుని కెరక, మనం ప్రయత్నం అయితే చేస్తాం కనీసం. అంటే ఆడ కనకదాస్ది నాకు లీలా స్మరణ అయింది అన్నట్టు, లోపంచలు తోమిడి ప్రయత్నం చేస్తాడు అన్నట్టు కనకదాస్ అని భగవంతుడు చెప్తాడు కదా గీతాల, ఈ నాది అంటే నీది ఎప్పుడైతే అంతకాలం వస్తా చూడు, అప్పుడు నాది నామస్మరణ చేస్తే భగవద్ధానికి పోతాను. సరే మనకు నామస్మరణ చేయంకి 7 ప్రకారాల ఏమంటారు అర్థ వస్తాయంట. ఇట్లా నేను ఒక దాంట్లో శ్రవణ చేసిన. సరే 7 ప్రకారాలు అంటే ఏమేమి మనము చూడవచ్చు. ఒకటి ఉన్నది పైలా శరీర్, మనము స్వతకు శరీరం అనుకుంటాము, మనము ఆత్మ ఉన్నామని మనం ఎప్పుడు జాన్వాయము కింवा భక్తిలో రాకముందు మనకు ఆత్మ అంటే ఒకటి భూత్ ప్రేత్ అని ఇట్లా మనకు అనిపిస్తుండే. तर మనం ఆత్మనే ఉన్నామని అది సిద్ధ అవుతుంది ప్రభుపాద్ శ్రవణ్ किंवा గ్రంథ అధ్యయనం చేస్తే किंवा మనకు బరేच లెక్చర్లు ఈ ఆత్మ బదులు ఇచ్చినాయి, మనం ఎన్నై ఉన్నాయి. तर మనకి ఇప్పుడు తెలుసుంటే మనం ఆత్మ ఉన్నామని, మన శరీరం ఉన్నామని ఇట్లా మనం ఏమైతే కార్యం చేస్తాం చూడు, तर మనది పైలా అర్థం అంటే అదే అవుతుందంట. तर మనం శరీర కాము ఆత్మ ఉన్నాం. ప్రభుపాద్ పని చూడాలి ఎన్నో లెక్చర్లు అంటే మనం గ్రంథాలు చూస్తాం, అంతా రాస్తాడు లాస్ట్కు నువ్వు శరీరం లేవు, నువ్వు ఆత్మ ఉన్నావు అని చెప్తాడు ప్రభుపాద్. ప్రత్యేక పేజ్లో అనుకో किंवा ఒక అధ్యాయానంక అది అది ఆ వాక్యం వస్తుంది.
ఎట్లయితే హరే కృష్ణ మహామంత్రం నువ్వు కృష్ణ భావనామృత సంఘంలో షామిల్ కా కృష్ణ భావనామృత సంఘంలో ఉండి నువ్వు సేవ చేయని ఎట్లయితే చెప్తాడు, సో అట్లనే అది ఆత్మధ్యాని శరీరదీపం ప్రభుపాద్ చెప్తా ఉంటాడు అన్నట్టు. ప్రత్యేక ఒక ప్యారేగా ప్లాన్ కింద ఒక అధ్యాయాలను ఒకటి అర్థం ఉన్నది. మనం ఆత్మలేం శరీరం. శరీరది లక్షణం అంటేలే మనం చూడొచ్చు. ఒక వ్యక్తి అంటే నేను చాలా దివస్ కింద పైలో ఒక లెక్చర్లో ఏంటి ఏమైతే ఒక బందర్ ఉంటుంది, అది నీళ్ళ అంటే వాన నీళ్ళు అవుతుంటుంది, అవుతున్నదికి వెళ్ళి అది నడమ వస్తుంది అన్నట్టు. అది పిల్లలవి ఉంటారు, తల్లివి ఉంటుంది. తర్వాత తల్లి ఏం చేస్తుంది, పిల్లలకు పైన తోడం అంటే ఏడుదైతే భుజాల దగ్గర ఈడు దగ్గర నీళ్ళు వస్తుంది చూడు, తల్లి ఏం చేస్తుంది నెత్తి మీద పిల్లలకు పెట్టుకుంటుంది అన్నట్టు బందర్ పోతి. సరిగా ఎప్పుడైతే ఆమెవి ముందంకి వస్తూ ఉంటుంది చూడు, దాని ముందంకి వస్తా అంటే ఆ పిల్లకు కింద వేసి ఆ పిల్ల మీద నిలబడతారు అన్నట్టు తల్లి. ఎందుకంటే శరీర ధర్మం పైన స్వతः బచ్చే, దాని తర్వాత వాళ్ళ పిల్లలకు కివా అంటే మనం ఏమైతే సమాజంలో ఉంటాం వాళ్ళకి బచ్చే ఉదాహరణ చూడు. మన ఇంట్లో అట్లా అంటే అనుకో పని మనము నా పిల్లలకు చేస్తా పిల్లలకు బచేస్తా అని చేయం. పైన మనం బయట పోతాం, బయట పోయినాక తర్వాత మనము ఇంకొంచెం విచారం చేస్తాం, వీళ్ళకి ఎట్లా బచాలి వాళ్ళకి ఎట్లా బచాలి అంటే శరీర ధర్మంతో ఇట్లా చూస్తామంట. అంటే శరీరకి ఇది ఒక అర్థం ఉన్నది మనం భగవంతునికి ప్రాప్త చేసుకోవాలంటే. దూసరా ఉన్నది పత్ని ఉన్నది. అంటే పత్ని ఉన్నదని అంటే పూర్ణ మనము వాళ్ళపైనే నిర్భర్ ఉంటాం కదా. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు మాతాజీలు వాళ్ళ మాయకి పోయిలు అనుకో, సరే మనం కుకింగ్ చేసుకోవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది, సరే మనం పని పోయి ఆడనే ఉంటాం మాతాజీ ఇంటి కదా. అంటే అట్లా కాకుండా ప్రభుపాద్ మనకు ఆల్రెడీ సంస్థలో మనకు బరెస్కాయ నేర్పిండు కుకింగ్ అను ఇట్లాంటి అది ట్రైనింగ్ ఇచ్చింది నాకు పైలంచలే. సరే మనం చేసుకొని ఉండొచ్చు, నిర్భర్ ఉండొద్దు ప్రభు అంటే ఇట్లా చూడొచ్చు. ఇప్పుడు శరీరం ఇచ్చింది అనుకో మాతాజీ ఉదాహరణ, సరే మనం బతకామా వాళ్ళకి మనం పని పోయి చెక్కేస్తామా, మీది ఆ చెక్కే కాదు. ప్రభుజీలు పోయారు అనుకో, మాతాజీలు బతకరా ఉంటారు, కానీ మనకు ఒకటి ఇట్లా ఉన్నది నీ శివ నేను అది బయట సమాజంలో ఉండే ఠీక్ ఉండే, భక్తులు అయినాక అది కనీసం కూడా దూరం చేస్తే మంచిది. సరే దూసరా ఉన్నది. తీసరా ఏమన్నా అంటేలే పిల్లల మీద ఇంత ఆసక్తి ఉంటుందిలే వాళ్ళ శివ అంటే జీవనే లేదని అనుకుంటారు అన్నట్టు. ఇప్పుడు మనము అజాం మీద ఇంత పిల్లల ప్రతి ఆసక్తి ఉండే, పైన స్త్రీ పతి ఉండే అంటే పత్ని తర్వాత పిల్లల ప్రతి ఇంత ఆసక్తి ఉండే, ఏదో భక్తుల కృప వల్ల ఆ పిల్లగాంది నారాయణ పేరు పెట్టిందని అజామిల్ తరాచింది అన్నట్టు. తన పిల్లల పైన కూడా మనం ఇంత ఆసక్తి పెద్ద అర్థాలని ఇట్లా అది ఇలా అంటే వాళ్ళ కథలను నేను విన్నా. తీసరా చౌతా ఉన్నది ఇల్లు. तर ఇల్లు పైన కూడా వీళ్ళే మనం బాగా ఆసక్తి పెట్టుకుంటాం, బరేస్కాయ లైట్లు పెడతాము, ఈడ బోరింగ్ ఆడ లైట్ ఆడ అదేం మన గ్యాస్ ఈడ ఫ్రీజ్ ఆడ అదేం ఏసీ ఇట్లా బరేస్కాయ మనం పెట్టుకుంటా ఉంటాము. ఎందుకంటే భవిష్యత్తులో నాకు ఇది పనికి వస్తుంది అది పనికి వస్తుంది అన్ని పెట్టుకుంటా ఉంటాము. तर ఒక వ్యక్తి ఏం చేసిండు, ఒక భక్త ఏం చేసిండ, ఒకళ్ళ ఇంటికి పోయినంట. ఒకళ్ళ ఇంటికి పోతే ఆడ వాళ్ళ మాతాజీ ఏం చేస్తుందంట, భక్తే ఉన్నాడు అతని పని. సరే ఈ భక్త వాళ్ళ ఇంటికి పోయిండు. సరే వాళ్ళ మాతాజీ అది ఎల్లిపాయలు ఏమేమో తీస్తుందంట, ఎల్లిపాయలు కొట్టు అని కెమెరాలు ఉన్నాయి ఇంటికి, కెమెరాలో చూస్తుందంట ఎవరు నా ఇంటికి వస్తున్నారు, ఎవరు ఏమేమి చేస్తున్నారు, ఇట్లా రోడ్డు మీద ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారు అంతా చూసుకుంటా ఆమె ఎల్లిపాయలు కొట్టు సోలాస్తుంది అని ఆ భక్త ఈ భక్తకు చెప్తుండు, ఇక నా ఇంట్లో అది ఉన్నది ఇది ఉన్నది ఏసీ ఉన్నది అది ఉన్నది ఇది ఉన్నది. అరే అది గతూడానికే వచ్చిండు ఆ భక్త. ఏమైనా వాళ్ళతో ఉపదేశం తీసుకోవాలి, మన జీవనంలో ఏమైనా పరివర్తన చేసుకోవాలి, అది చూడడానికి అయితే అది చూసేతారా అది అలా ఇడిచే భక్తిలో జాయిన్ అయింది ఆ వ్యక్తి. సరే అంటే మనం చూడొచ్చు. ఒక పారి మేమేం చేసినాము, గేలే జన్మాష్టమికి అనుకుంటా కివా కార్తిక్ ఫెస్టివల్ అని అనుకుంటా. సరే ఒక వ్యక్తి ఇంటికి పోయినాం, ఉత్తమాధికార ప్రభు ఆదిశ్యాం ప్రభు మేము. అతని పేరు మెడికల్ అతను ఉన్నాడు, అతని పేరు ఏమో ఉన్నది జ్ఞానం లేదు. సరే వాళ్ళ ఇంట్లో పోయినాక
ఏమన్నా అంటే మెడికల్లో పోయినాం పైలా, అతను లేకుంటే ఇంట్లో ఉన్నాను ఎరకాయి ఇంటికాడికి పోయినాం. సరే ఇక అన్ని అతని షాన్ షౌకత్ ఏమేమైతే గొప్పతనం అన్ని చూపిస్తుండు, అన్ని చెప్తుండు, కానీ అతను ఒక్క రూపాయి దానం చేయలేడు మాకు. అంటే భగవంతుని ఇంత పెద్ద కార్యక్రమం అవుతుంది, ఏమన్నా దానం చేయాలని చూసే రోజు కమ్సే కమ్ ఒక 2-3 మెడికల్ ఉన్నాయి, బరేच काही काम असलं त्यांनी ఒక్క రూపాయి దానం చేయలే. पण చెప్పాడు మాత్రం ఇట్లా చెప్పించి మేమేం ఇంకో వాటికి భలే లాస్ట్ టైం తోడమన్నా తోడ ఏమన్నా ఇయ్యగిల్లా అని ఇట్లా అనుకున్నాం. కానీ షివర్కి వచ్చాక అతను ఏమి ఇయ్యలే అన్నట్టు. అంటే అది కూడా మనం పోలేం గాడికి. ठीक आहे, సమాజ్లో ఇట్లా నడుస్తూ ఉంటుంది. సరే అంటే ఇదొక అర్థం ఉన్నది మనకి, ఇల్లు పైనప్పుడు కూడా ఇల్లు పైన కూడా అది ఆసక్తి ఉండొద్దు అంటారు. సరే పాచవ ఉన్నది పశువులు. పైల సమాజంలో మనము పశువుల పైన ఆధారం ఉంటుంటుంది. సరే అంటే మనం భరత్ మహారాజ్ కథలో చూడవచ్చు, ఎప్పుడైతే హరణ్కు అంటే హరణ్ది ఏమైతే రక్షణ చేసి దానిపైనే ఆసక్తి ఉండే కదా, तर అట్లా బి ఐషే వస్తుంది. మనము ఎవరిపైన ఎప్పుడు ఆసక్తి ఉంటుందో తెలియదు. ఇవాళనే మా అత్త కనబట్టింది, వాళ్ళ ఇంట్లో పిల్లి మస్తున్నది, వీళ్ళ ఇంట్లో పిల్లి మస్తున్నది, మనం ఒక పిల్లి తెచ్చుకున్నాం అనమాట. అంటే మనం ఎవరి ప్రతి ఆసక్తి అవుతున్నా మనకే తెలుసలేదు. పిల్లి పైనను కుక్క పైనను మనం వీళ్ళ ప్రతి ఆసక్తి అయితే మన భగవంతు ప్రతి ఎప్పుడు ఆసక్తి అయ్యేది అని ఇట్లా నాకు చింతన అయింది. కొన్ని వాళ్ళకి ఏం చెప్పలేను. పాస ఉన్నది పశువులు, సావా ఉన్నది పైసా. तर पैसा येईल ना చూడు, మనం పైసా దిక్కే చేస్తాం. तर పైసా మనం ఏం చేస్తాము, మనది ఏమైతే జీవనంలో అంటేటి వస్తువులు ఉంటాయి చూడు, అవి తెచ్చుకుంటాము. అంటే భగవంతునికి భగవంతుని కొరకు పని చేస్తా किंवा భగవంతుని కొరకు భోగ్ కొరకు किंवा భగవంతుని ఇల్లు అనుకుని మనము నా ఇల్లు నడవాలి, నా ఇల్లు నడవాలి, నా ఇల్లు నడవాలి, అదే మనది కర్తవ్యం నడుస్తూ ఉంటుంది. किंवा మనది అదే దేహం ఉంటుంది. మరి అంటే సావా ఉన్నది పైసా. పైసా గురించి మనము ఎన్ని కోటవి మాట్లాడతాము అని ఏం పని చేస్తాము పైసా గురించి జగంలో చూస్తున్నాం మనం ఆల్రెడీ. పైసా ఉలాడాలు ఎట్లా చేస్తారు ఏం కథ, ఎంత కోట మాట్లాడానికి వెనకమ్మ కూడా అయితలేరు. సాత్వా ఉన్నది స్వతः మనం ఎంత మహాన్నం. तर చూడొచ్చు ఆ పైసా కమార్చినాక ఏం చేస్తాడు ఆ వ్యక్తి, तर పెద్ద పెద్ద బ్యానర్లు చాపాచి వాడిదివస్ది అది ఇది అన్ని రోడ్ల మీద అంటించుకుంటాడు. వాళ్ళది పైసా కమార్చి ఇంత అహంకారం ఉంటుంది, స్వతది ఫోటో స్వతనే చాపాచుకొని ఆడ మన చౌక్లను ఆడ ఈడ పెడతారు. మనం చూస్తాం భక్తులు స్వతది ఫోటో పెట్టుకోరు మన వాట్సాప్ మీద, ఎందుకంటే మనం ఏం పని లేమని భక్తులకు ఎరకైంది యాక్చువల్లీ. అదేదో భక్తుల ద్వారా కృప వల్ల మనం ఇక బయట సమాజంలో చూస్తాము వాట్సాప్లను స్టేటస్ పైనను అవే నడుస్తూ ఉంటాయి. వాళ్ళే భక్త నేను ఎంత గొప్పగా ఉన్నా అది చూపెట్టుకునే ప్రయత్నం చేస్తారు. సరే ఇవి 7 అర్థాలు ఏమైతే ఉన్నాయి, మనం భగవత్ స్మరణ కాదు. ఎప్పుడైతే శరీరం ఇస్తూ ఉంటాం చూడు, ఏమేమున్నది ఆత్మ జాయ అని పిల్లలు ఘర్ పైసా అదే పశువులు పైసా ఇంత మా అన్న ఇవే నడుస్తూ ఉంటుంది. ఆత్మ ఉన్నదికెళ్ళి మనం శరీరం అనుకునే సరిపోతూ ఉంటాం. ఆత్మ ఉన్నామని భగవంతుని స్మరణ చేయము అని दूसरा అంటే నా పత్నికి ఇడిచిపోతున్నా అది చింత ఉంటుంది దానికి. తీసరా అంటే పిల్లలకి ఇడిచిపోతున్నా అది చింత ఉంటుంది. చౌత అంటే పశువులు నా పశువులు ఏమైతే ఏమో ముంగట అది చింత ఉంటుంది. చౌత గర్ ఉన్నది, గర్ నాది ఇల్లు ఇడిచిపెట్టి పోతున్నా అది ఉంటుంది. పశువులు పాత్ర ఉన్నది, పాత్ర పశువులకు ఇడిచిపెట్టి పోతున్నా. పైసా నది అంతా ఎవరు తీసుకుంటారు, సాత్వా ఉన్నది నేను ఎంత మా అన్న తెలుసుదా నేను ఇవాళ చర్య ఇడిచిపెట్టి పోతున్నా. సరే ఈ చింతనలోనే ఉంటాడు ఆ వ్యక్తి. సరే నేను భగవంతుని స్మరణ ఎప్పుడు వస్తుంది నీకు, అది మెయిన్ సమస్య ఉన్నది. అది రాదే రాదు శక్యతో వాళ్ళు భక్తిలోకి రాదు అని భగవంతుని స్మరణకి రాదు అని ఇట్లా ఆ కథల ఇన్నిటి అదే చెప్పే ప్రయత్నం చేసిన అని. तर వాళ్ళు 2 కార్య ఎప్పటికీ చేస్తారంట. ఒకటి ఈ 7 కార్యాల పడ 2 కార్య ఎప్పటికీ చేస్తారు. ఒకటి పైసా కమాస్తారు, పాప కార్య, పాపంతోనైనా కానీ సరే పుణ్యంతోనైనా సరే. పాప కార్య అంటే పైసా కమాస్తారు వాళ్ళు భలే ఎట్లన్నా కానీ పైసా కమార్చేది किंवा పాప చేస్తారు. దూసరా అంటే పుణ్యం చేస్తారు. ఇప్పుడు మనం దూసరా పుణ్యం చూడొచ్చు. మొన్న అదేమి
కుంభ కుంభ మేళा ఉండే కదా, तर ఆడ लाखो करोडो మంది పోయిలు. భలే ఆడ వ్యవస్థ చేసిర్రు, కానీ అది ఆ వ్యవస్థ తక్కువ పడ్డది. ఎందుకంటే అనుకున్న కన్నా ఎక్కువ మంది వచ్చిర్రు, బరేజ్కాయ చెంగల బరేజ్కాయ మంది సరిపడి ఆడ పోతే నువ్వు స్నానం చేస్తే మనం పుణ్యవాన్ అవుతాం किंवा పుణ్య సంపాదిస్తాం. तर వాళ్ళకి పక్క అది ఒకటే ఉద్దేశం ఉంటుంది, నేను పక్క పుణ్య ఎట్లా సంపాదాలి, బాకీ జీవన్ భर పాప చేస్తూనే ఉంటాడు. तर పుణ్య సంపాదనకి అజిబాత్ వెనక ఆడరు అన్నట్టు. మనం చూడొచ్చు తుळजापूरకు पण बरेच काय మంది నడుచుకుంటూ పోతారు. ఆడ దర్శన్ కాదు తరి సుద్ధా నడుచుకుంటూ పోయేది, అది ఒక ఏమైతే భావన చూడు, అది పాప కార్యాలు మూడొస్తా పుణ్య కార్యాలు మూడొస్తా మనం చూడొచ్చు. ఆడ అంతా అవి జరుగుతూ ఉంటాయి, పాప కార్యం జరుగుతూ ఉంటుంది. భక్తిది గుణగానం చేసుకుంటా, భగవంతుని దేవిది గుణగానం చేసుకుంటా చాలా తక్కువ మంది, ఒక 5% మంది ఆ రకంగా ఓరు. బాకీ 95% మంది ఫక్త తినుకుంటా తాక్కుంటా అది ఇవి భౌతిక చర్చలు చేసుకుంటూనే పోతూ ఉంటారు. వాళ్ళకి దోష ఇస్తలేను, తన సాక్షాత్ అంటే మనం చూసినాం అనుభవం, పైన మీ పని ఇట్లా చేసినాము, అది అనుభవంతోనే చెప్తున్నాము. సరే ఈ దోన్ కార్యాలు ఎప్పుడు చేస్తూ ఉంటారు, పాపని పుణ్యం అని అని చెవిటి ఏమన్నది చూడు, మనము ఒక్కరు రావాలి ఒక్కరు పోవాలి, అదైతే ఫిక్స్ ఉంటుంది మనది ఎప్పటికీ జీవనంలో. మనము అది అంటారు కదా హిందీలో, అకేలే ఆయా అకేలే జానా హై. కానీ అది స్మరణ లేకనే ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. ఏమైతే సాత్ కార్యాలు ఉన్నాయిగా, ఈ సాత్ కార్యాలు ఎప్పటికీ చేస్తూ ఉంటాం. ఒక్కడు వచ్చినాం ఎప్పుడు పోతామని ఇద్దరు మనం ధ్యానం ఉంటేలే, సరే మనం ఈ సాత్ కార్యాలలో అడకాయమన్నట్టు. అని ఇంకోటి ఉన్నది, కృష్ణ మీద ఆసక్తి ఎట్లా అయ్యేది. तर కృష్ణ ప్రతి ఆసక్తి కావాలంటే నిత్యం భాగవత సేవయ. ఎప్పటికీ జర మనం భాగవత్ కథ వింటే तर మనము కృష్ణ ప్రతి ఆసక్తి అవ్వచ్చు. ఎందుకంటే కృష్ణ భాగవత్ కథలో అంత కృష్ణుందే మహిమ किंवा వాళ్ళ భక్తులు మహిమలు చెప్తా ఉంటారు. तर మనము కృష్ణ ప్రతి ఆసక్తి కానికి ప్రయత్న చేయొచ్చు. पण నిత్య భాగవత్ కథ వినాలి. నేను భలే వింటలేను, ఇదన్నీ చెప్తున్నా పక్క, पण ఇది వినాలని ఇట్లా ఆడ నేను ఆ కథలో వినింటి. तर तर మనం 10 जागाला बोरिंग ఏమైతే కొడతాం చూడు, 10 जागाలకు 20 जागाలకు తోడం 5-5 फूट 10 फूट बोरिंग కొడతాం చూడు, तर అది లీలు అంటాయి. ఒకటే జాల 200 फूट किंवा 300 फूट మనం ఒకటే జాల కొట్టినాం అనుకో, तर దానికి లీలు అంటాయి. అంటే మనకు ఖర్చు పని ఎక్క కాదు అని ఒక జాలకు నీళ్ళు బోరింగ్ కొడితే లీలు అంటాయి. तर అది ప్రయత్నం చేయాలి మనం, ఒక జాలనే భగవంతునికి ఒక్కొక్కరికే నమ్ముకున్నాం అనుకో, तर అది సఫల అయ్యే కష్టం. అంటే మా ఒక ఇయాలనే ఒక వ్యక్తి నాకు మాటిండే, నేను తుळजापूरకు నడుచుకుంటూ పోతున్నా అన్న. మెల్లమెల్ల భక్తిలో వస్తుండే ఆ వ్యక్తి. తర్వాత అతనికన్నా ఎందుకు పోతురు అన్న, తర్వాత అంటే అతను అన్నట్టుండే, లేదు నేను పైన మొక్కింది ఉన్నది పోతా అన్నాడు. ప్రభు నీకు ఎరకలేదు ఆడేమవుతా ఉంటాడు, నాకు అన్నీ ఎరుకున్నాయి, కానీ నేను కీర్తన చేసుకుంటా పోతా, అంటే మా ఎవరికి మా సరత ఎవరైతే వస్తుండ్రు వాళ్ళకందరికీ నేను కీర్తన చేసుకుంటూ పోతాను. నేను ఆ కీర్తన ఆడ నడవద్దు ప్రభు అన్న, ఆడ దేవి భక్తులు ఉంటారు, నువ్వు ఈ కీర్తన చేసినావు అనుకో, సరే వాళ్ళందరూ ఎక్కిరిస్తారు किंवा ఏమైనా శ్రేష్ట మస్కరి చేస్తారు, వాళ్ళకి అది నడవదు అన్న. అతను అన్నట్టు పండర్పూర్లో మనం కీర్తన చేసుకుంటూ పోయినాం మొన్న ఆషాఢమైన కన్నా, నేను అది పండర్పూర్ అది ఆడ హరిభక్తి నడుస్తుంది. ఆడ దేవి భక్తి చేస్తే వాళ్ళ పని ఇట్లనే చూస్తారన్న, ఈడ దేవి భక్తి నడుస్తుంది, ఈడ హరిభక్తి చేస్తే వాళ్ళు ఇట్లా చూస్తారన్న. దాని గురించి ఏడ ఏం చేయాలో అదే చేయాలన్న. సరే సరిసుద్దా ఆ వ్యక్తి ఇనట్లా లేదు, వేయట్లాగా రేపు పోయేది విచారణ అంటుంది. మనం చెప్పగలిగి చెప్తాం, చెవిటి ఎవరి వాళ్ళది ఇష్టం. సరే ఇక ఇది ఇట్లా ఉన్నా అన్నట్టు. तर ప్రభుపాద్య అని డేవిడ్ది ఒకటి నేను అలా లీలామృతలో వాతాచింది. ప్రభుపాద ఎప్పటికీ ఆ డేవిడ్కి అంటుండే అన్నట్టు, స్నాన్గర్లో ఓకు, ఆడ స్నానం చేయకు, స్నాన్గర్లో ఓకు, స్నానం చేయకని ఎప్పటికి చెప్తుండే. సరే ఆ డేవిడ్ వినకుండే, ఏం చెప్తావు ఊకే అట్లా ఇట్లా అంటుండే. అంటే ఇక అతని స్వభావే బదలాయకుండే, ఎప్పుడు స్నానం చేసుకుంటే పోతుండే, ఆ సబ్బు వడేయక అంటుండే కింద, సబ్బు వడేయకంటే సబ్బు ఆడనే పడే, అంటే ఎట్లా అడ్డంగా పైకి వస్తుంటే ఆ సబ్బు కింద పడేస్తుండే, మళ్ళీ ఏడునాడ పెట్టకుండే అన్నట్టు. ఒక పార ఏమైంది, అతని జారి కింద పడ్డాడు అన్నట్టు. ప్రభుపాద చూసిన ఇట్లా అయితేనే నీకు పోకన్నా అంటే అతను అప్పుడు బగ్గ చెడిపోస్తాడు, నువ్వు చెప్పిందికి నేను పడ్డాన్ని ఉల్టా ప్రభుపాద్కే దోషిస్తాడు అన్నట్టు. అంటే అతని స్వభావం ఉండే, ఏమైతే చెప్తుండు వరిష్ట అని ఇట్లా, అంటే నా గురువు చెప్తున్నాను ఇట్లా వినకుండే అన్నట్టు. అంటే స్వభావం మనం అజ్జిబాత్ బదలాయమన్నట్టు. సరే స్వభావం ఎప్పుడు బదలాస్తా అంటే ఇప్పుడు మనం చూస్తాం,
భక్త అనుకుంటాము. సరే ఎప్పుడైతే వాళ్ళు మనము ఇట్లా బరేస్కాయ అంటే వాని అహంకారకు టచ్ చేస్తాం చూడు, వాని స్వభావం బయట వెళ్తుందంట. అంటే మనం అహంకారం అంటే చూడొచ్చు, భక్త అనుకుంటాం ఇప్పుడు అహంకారం ఉన్నది. ఇప్పుడు నాకు పొగిడితే నాకు మంచి అనిపిస్తుంది అనుకో, ఉదాహరణ. तर నాకు ఎవరైనా ఇట్లా తిరస్కారం చేసి మాట్లాడేది అనుకో, किंवा నాకు ఎవరైనా చేడాచిరు అనుకో, तर నాది అసలీ స్వభావం ఏమవుతున్నదో అప్పుడు బయట పడుతుంది. అంటే ఇట్లా శాస్త్రాల ఉన్నది, సార్ నేను నా మీద చెప్తున్నా సార్, నేను అట్లా ఉన్నది సరిగా. అంటే ఖరా స్వభావం ఎప్పుడైతే ఉంటా చూడు, మనం ఎప్పుడు ఏ కార్యాలు అయితే ఎప్పటికీ నిమగ్నం అంటే ఇట్లా ఎప్పటికి ఉంటాం చూడు, సార్ అప్పుడే అది బయట పడుతుంది. ఆ తర్వాత వానికి అహంకారకు టచ్ చేస్తే వానికి ఖరా స్వభావం బయట పడుతుంది అన్నట్టు. ప్రభుపాద్ ఎప్పుడైతే శరీరం విడవబట్టిండే, तर ప్రభుపాద్ది ఒకటే దేహం ఉండే, ఏంటంటే భగవంతునిది నామస్మరణ చేయబట్టిండే అని అదేమంటారు, భాగవతం శ్లోకులు అదేమంటారు వర్ణన చేయబట్టింది అన్నట్టు. భక్తయి అవి గుండ్లు ఉంటాయి అన్నట్టు. అంటే ఎట్లయితే కాస్త ఎట్లయితే అందరూ వచ్చినాక అన్ని శరీరం లోపల తీసుకుంటాడు అని, ఎప్పుడైతే అందరూ పోయినాక బయట తీస్తాడు, భక్తయి గుండ్లు అట్లా ఉంటాయి అన్నట్టు. तर లాస్ట్ ఉండాలన్నట్టు. అంటే మనం కానీ ప్రయత్నం చేయాలి భగవంతుని అన్నమాట. ఇదే అది నాది వాయిస్ ಆಗ್తుంది. హరే కృష్ణ, వాయిస్ ಆಗ್తుంది గురించి. నాది అది ఏమైనా త్రుటి అయితే అని ఎవరికైనా ఏమైనా తాకింది చేయాలి. ఎందుకంటే నేను ఎదురుంగోకి ఏమవుతుందో ఏం చెప్తున్నా నాకే తెలియదు. ఏదో మీ భక్తుల ద్వారా చెప్పే ప్రయత్నం చేసిన అని ఎవరికైనా హృదయకు తాకింది ఉంటే మీ దాస్ అనుకొని, మీ సేవకు అనుకొని క్షమా చేయాలి. హరే కృష్ణ. హరే కృష్ణ గురించి అట్లేం లేదు బ్రో. అంటే ప్రభుపాద్ది అంటే రేపు మనం ఎప్పుడైతే చూసాం మన ఎదురుమూలు ఏదైతే కార్య చేయాలి అది కార్య చేయకుంటే వేరే కార్య చేస్తారుగా, ఇక ఊళ్ళకైతే ఆ జ్ఞానం ఉన్నదిగా, అది కొద్దిగా బాధపడతారు అన్నట్ల. ఏదైతే చేయాలి అది చేస్తలేరు, లేని దాంట్లో వీళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారని కొద్దిగా బాధ అనిపిస్తుంది అన్నట్ల. ఇలా ఫీలింగ్ లోపల మీరు చెప్పారు అని నాకు కొద్దిగా అర్థం కావట్లేదు. ధన్యవాదాలు గురువు చేశాను. మీరు ఏమైతే సాత్ సాత్ గురించి మీరు చెప్పినారు, సాత్ ఆసక్తులు, శరీర, పత్ని, పుత్ర, గైర, పశువు, పేస అని ఒక మహంత అహంకారం ఒకటి ఉంటుంది. మంచి వర్ణన చేసి చెప్పినాను రోజు. చాలా ధన్యవాదాలు రోజు. ఇట్లానే మీకు కొద్దిగా ఏమన్నా టైం దొరికితే మళ్ళీ చర్చ లోపల సహభాగి తీసుకునే. హరే కృష్ణ. హరే ధన్యవాదాలు. హరే